తెలంగాణ ఉద్యమ చరిత్రలో హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇది ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్ లేదా మత సంబంధిత సంస్థ అనే కారణంతో నిజాం దీని మీద బ్యాన్ విధించడం జరుగుతుంది. ఈ బ్యాన్ ని ఎత్తివేరనే కారణంతో హెచ్ఎస్సి ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు తీసుకొచ్చిందే ఈ హెచ్ఎస్సి సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహం మనకి 1938 అక్టోబర్ 24 టు డిసెంబర్ 24 వరకు జరుగుతుంది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని సేలెంట్ పాయింట్స్ ని గమనిస్తే ఈ సత్యాగ్రహ కమిటీకి హెడ్ గా అంటే ప్రెసిడెంట్ గా మనం గోవిందరావు నాని చూడొచ్చు. అండ్ సేమ్ పర్సన్ ఎలెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్ఎస్సి. దీనికి కన్వీనర్ గా మనం రామకృష్ణ దూత్ ని చూడొచ్చు. అయితే ఆల్ ఇండియా సత్యాగ్రహ డే గా మనం 23 అక్టోబర్ 1938 ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సత్యాగ్రహంలో మొత్తంగా 18 మంది సత్యాగ్రహులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మొదటి సత్యాగ్రహిగా వెంకట్రావు కెడ్గేకర్ లేదా స్వామి రామానంద తీర్థ ఈయన చూడొచ్చు. ఇక చివరి సత్యాగ్రహి అంటే 18వ సత్యాగ్రహిగా మనం కాశీనాథరావు వైద్యం చూడొచ్చు. ఇతను రాసిన పుస్తకమే హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. అయితే ఫైనల్ గా గాంధీ గారి పిలుపు మేరకు డిసెంబర్ 24న ఈ సత్యాగ్రహాన్ని విరమించుకోవడం జరుగుతుంది. ఇది హెచ్ఎస్సి సత్యాగ్రహం సంబంధించిన బ్రీఫ్ రివ్యూ. ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్ గా మీ ముందు ఉండాలంటే మీరు చేయాల్సింది జస్ట్ డూ సబ్స్క్రైబ్, గివ్ అ లైక్, డూ యువర్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.